హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నేను రోజు డ్యూటీకి వెళ్ళే దారి ఇది. అలాగే మా తోటకు కూడా ఇలాగే వెళ్తాము. చూడండి ఈ దారి ఎలా ఉంటుందో కాస్త చూపిస్తాను. వర్షపు నీరు అనుకుంటున్నారేమో, ఇవి తోటలో నుంచి ఎక్సెస్గా వదిలేసిన నీరు అన్నమాట. ఇది మా ఊరు స్కూల్ అండి, హై స్కూల్. పక్కనే ఇది జగనన్న కట్టించిన సచివాలయం, గ్రామ సచివాలయం. చూడండి ఇన్ని నీరు వృధాగా పోతోంది పొలాల్లో నుంచి. చూడండి ఇక్కడ కనీసం కాలు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది దారి. దుక్కి దున్ని రెడీ చేశారనమాట పొలం నాటు వేయడానికి. ఇక్కడేమో లేత మొక్కజొన్న, ఒక నెల పైరు ఉంటుంది ఇది. చూడండి దారి కూడా ఎంత వరెస్ట్గా ఉంటుందో ఇది చూపిస్తాం ముందు మీకు. చూడండి దారిలో ఇసుక కనిపిస్తూ ఉందా, ఎలా మేటలు వేసిందో. ఇది నేను రోజు డ్యూటీకి వెళ్ళే దారండి ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇది మా తోటకి వెళ్ళే దారి అన్నమాట. ఇలా వెళ్తే నేను డ్యూటీకి వెళ్ళే దారి, ఇది మా తోటకి వెళ్ళే దారి. ఇది చూడండి, ఇది కంది, యువతల జొన్న. ఏమంటారో నాకు తెలీదు, క్యాక్టైల్సా? ఇవి వెదురు చెట్లు అండి, తోటకి ఒడ్డున మొలిచాయి. ఇక్కడ ఒక బోర్ పాయింట్ ఉంది చూడండి, నీళ్ళేమో అక్కడ వస్తున్నాయి చూడండి, కనిపిస్తుందా? తెల్ల కొంగలండి చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ దారిలో నీళ్లు ఉన్నాయి చూడండి, చూపిస్తా. యాక్చువల్గా ఈ నీళ్ళలో నుంచి వెళ్ళాలి, కాకపోతే గట్టున చిన్న దారి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలి, మన తోటదారి ఇది. ఇది మిరప పూత మీద ఉంది.
చిన్నన్న వాళ్ళది మొక్కజొన్న, ఇది మిరప, మాదే. పక్కనే మొక్కజొన్న, ఇది కూడా మాదేనండి. మా తోటలో నుంచే వెళ్తుందండి దారిది, ముందు తోటకి. నాలుగున్నర ఎకరాల పొలం అండి ఇది. సగం మొక్కజొన్న వేసాం, సగం మిరప. మధ్యలో చిన్న వాగు వెళ్తుందండి ఇక్కడ. చూడండి ఎలా వెళ్తుందో. ఇది తోట మధ్యలో నుంచి వెళ్తుందండి ఇది. వచ్చేసామండి మన తోటకి. ఊరి నుంచి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుందండి. చూడండి ఇక్కడ మొక్కజొన్న, ఇది కంది పొలము, లోపలేమో మిరప. మళ్ళీ ఇక్కడ మొక్కజొన్న, ఇది సూపర్ నేపర్ గడ్డి అండి, పశువులకి దాణా. యువతల ఇది వరి పైరు. చూడండి ఈ పైరు రెండు విధాలుగా కనిపిస్తోంది. ఒకటి పచ్చగా, ఒకటి ఎల్లో పసుపు పచ్చగా. పసుపు పచ్చగా ఉన్నదేమో కోతకు రెడీగా ఉందన్నమాట. ఇది ఇంకో నెల పట్టుద్ది.